అమెరికాలో ఇమిగ్రేషన్ సెగలు రేపుతోంది. ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐస్ ఏజెంట్లు బరితెగిస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి సామాన్యులను వేధిస్తున్నారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం అక్రమ వలసదారులే కాకుండా చట్టబద్ధంగా ఉంటున్న వారు, చివరకు అమెరికా పౌరులు కూడా ఈ ఏజెంట్ల ఆగడాలకు బలైపోతున్నారు. మినియాపాలిస్లో ఒక మహిళ ప్రాణం తీయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? ఐస్ ఏజెంట్ల ఆగడాల వెనుక ఉన్న వాస్తవాలేంటి? సాక్షి ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికా ఇమిగ్రేషన్ ఏజెంట్ల అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వీధుల్లో ఎప్పుడు ఎవరిని ఐస్ ఏజెంట్లు పట్టుకుంటారో తెలియని భయానక వాతావరణం నెలకొంది. నిన్న మొన్నటి వరకు కేవలం క్రిమినల్స్ వేటకే పరిమితమైన వీరు ఇప్పుడు సామాన్యుల ఇళ్లల్లోకి చొరబడుతున్నారు. మిన్నియాపాలిస్లో రెనీ నికోల్ గుడ్ అనే అమెరికన్ పౌరురాలిని ఐస్ ఏజెంట్లు కాల్చి చంపడం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. ఆందోళనకారులపై కూడా టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రేలు ఉపయోగిస్తూ ఏజెంట్లు విరుచుకుపడుతున్నారు. వారెంట్ లేకుండానే ఇళ్లల్లోకి చొరబడడం, కారు అద్దాలు పగలగొట్టి మరీ అరెస్టులు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. గతంలో ఆస్పత్రులు, చర్చిలు, స్కూళ్లకు ఉన్న మినహాయింపులను ప్రభుత్వం రద్దు చేయడంతో ఏజెంట్లు ఇప్పుడు ఎక్కడైనా దాడులు చేసే అధికారాన్ని పొందారు. రోగులు పరీక్షా గదుల్లో ఉండగానే ఏజెంట్లు లోపలికి వస్తున్నారని వైద్యులు వాపోతున్నారు. బాడీ లాంగ్వేజ్, మాట్లాడే భాష లేదా రంగు ఆధారంగా వ్యక్తులను ఆపి తనిఖీ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించడంతో భారతీయ సంతతి వారు సహా ఇతర మైనారిటీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం కొన్ని నెలల్లోనే 1200 మంది కొత్త ఏజెంట్లను ఐస్ విభాగంలోకి చేర్చుకున్నారు. దీనివల్ల ఏజెంట్ల సంఖ్య 22,000కు చేరుకుంది. సరైన శిక్షణ లేని వారు కూడా ఫీల్డులోకి రావడంతో హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి అక్కడ నివసిస్తున్న ఐటీ నిపుణులు, విద్యార్థులు కూడా ఈ పరిణామాలతో ఆందోళనలో ఉన్నారు. పత్రాలన్నీ సరిగ్గా ఉన్నా తనిఖీల పేరుతో గంటల తరబడి వేధించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. చాలా మంది తమ పాస్పోర్ట్లను పక్కనే పెట్టుకుని నిద్రపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం తాము క్రిమినల్స్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నామని చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ వివాదం అమెరికా రాజకీయాల్లో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.